ఉద్యోగం అంటేనే జీవితమా? జీతం సరిపోకపోతే, సమయం దొరకకపోతే అదే ఉద్యోగాన్ని వదిలేసి స్వయం ఉపాధితో సక్సెస్ సాధించొచ్చని నిరూపించిన ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పండే ప్రకృతి సేద్యాన్ని అవకాశంగా మార్చుకుని రైతులకు తోడుగా తనకు ఉపాధిగా నిలబెట్టుకున్న కెడారి మల్లేశ్వరరావు విజయగాథ. ఇది అనకాపల్లి జిల్లా ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన రోలుగుంట గ్రామం. చుట్టూ కొండలు, అడవులు. ఇక్కడి రైతులు ఇప్పటికీ ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తారు. ఇదే గ్రామానికి చెందిన కెడారి మల్లేశ్వరరావు గతంలో పలు ప్రైవేట్ సంస్థల్లో పనిచేశారు. కాని జీతం సరిపోలేదు, సమయం దొరకలేదు. ఉద్యోగమంటేనే విరక్తి మొదలైంది. అయితే ఉద్యోగ జీవితంలోనే మార్కెటింగ్పై వచ్చిన అవగాహన ఈరోజు ఆయనకు బలమైన ఆయుధంగా మారింది. ఉద్యోగం కాదు, వ్యాపారమే భవిష్యత్తు అని నిర్ణయించుకున్నారు. తాను ఉండే ప్రాంతం మొత్తం గిరిజన ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ పండే చిరుధాన్యాలు, సుగంధ పంటలకు మార్కెట్లో మంచి డిమాండుంది. అదే ఆయనకు కొత్త దారి చూపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి నగర ప్రాంతాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. దళారులు లేకుండా రైతుకు సరైన ధర, వినియోగదారునికి నాణ్యమైన ఉత్పత్తి. ఇదే ఆయన బిజినెస్ మోడల్. ఇది ఆర్గానిక్ డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కాస్త వరకు చిన్నది ఒక 1 పాయింట్ వాడతారు, కానీ మిగతా దేనికి కూడా వాళ్ళు అస్సలు ఈ యూరియా, డిఏపీలు అని పిండిలు ఏ రకమైన కెమికల్స్ ఓడే పరిస్థితి లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు మొత్తం పండించేదంతా గెత్తం, మేక గెత్తం, పశువుల గెత్తం తప్ప ఇంక వాళ్ళకి వేరే తెలీదు. వాళ్ళు వాడాలన్నా సరే తెలిసినా వాళ్ళు వాడరు. వాళ్ళు నా దగ్గర ఒక 4-5 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయండి. పసుపు, మిల్లెట్స్, ఇంకా రాగులు, జొన్నలు. తర్వాత ఇంకా ఈ మధ్య నాకు ఒక 25 టన్స్ నాకు రాగి పిండి ఆర్డర్ వచ్చిందండి. అయితే దాన్ని నేను చేయడం కోసం నేను స్వయంగా గ్రామాలకు వెళ్ళి స్వయంగా రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని తీసుకొచ్చి, రాగులు తీసుకొచ్చి కింద మిషన్ ద్వారా క్లీనింగ్ చేసి ఆ పౌడర్ చేసి ఇస్తున్నానండి. తద్వారా నాకు మొత్తానికి వెళ్ళలేదన్నా ఒక కేజీ పిండి ప్రాసెస్ అయ్యడానికి నాకు 45 రూపాయలు, 46 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. నాకు వెళ్ళలేదన్నా మొత్తం అయ్యేసరికి నాకు కేజీ మీద 4 రూపాయలు, 5 రూపాయలు మిగులుతుందండి. పర్లేదు, ప్రాఫిట్ బాగుంది. అయితే భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఇంకా నాకు గవర్నమెంట్ వారి నుంచి ఆర్థిక సహకారం అంది ఉంటే కనుక నేను ఇంకా నా దగ్గర ఉన్న చిన్న మిల్లర్స్ కాకుండా ఒక పెద్ద యూనిట్ లేదా నాకు చిన్నది అంటే ఒక మధ్యతరగతి ఒక యూనిట్ స్టార్ట్ చేసి నా ఈ బిజినెస్ ఇంకా పెంచాలని అనుకుంటున్నానండి. గ్రామంలోనే ఉపాధి, రైతులకు నమ్మకం, తనకు స్థిరమైన ఆదాయం. ఈ 3 లక్ష్యాలతో మల్లేశ్వరరావు సాగిస్తున్న వ్యాపారం ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.